నమస్తే అందరికీ. ఈరోజు మనం క్యాలరీస్ గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే చాలామంది వెయిట్ లాస్ అయిపోవాలి, అలాగే మనం స్లిమ్‌గా అయిపోవాలి, అలాగే చక్కగా నాజూగ్గా ఉండాలి, మనం ఏ డ్రెస్ వేసుకున్నా కూడా ఫిట్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటారు. మరి ఓన్లీ మన గోల్ బరువు తగ్గడమేనా? మరి అలా అయితే మనం తినే క్యాలరీస్ తగ్గించుకుంటూ ఉంటే సరిపోతుంది గదా! ఖచ్చితంగా మనం ఎవ్వరైనా సరే వెయిట్ లాస్ అయిపోతాము. కానీ మన గోల్ అది కాదు. మనం ఏమవ్వాలనుకుంటున్నాము, చాలా అందంగా, మనం ఏ డ్రెస్ ఏసుకున్నా ఫిట్‌గా ఉండేలాగా, అలాగే మనం ఎక్కడ పడితే అక్కడ బాడీ షేప్ అప్ అవ్వకుండా ఒక ప్రాపర్ షేప్‌లో మెయింటైన్ చేసుకోవటం, అలాగే మన మజిల్‌ని గెయిన్ చేసుకోవటం అనేది చాలామందికి కొన్ని లక్ష్యాలు పెట్టుకొని వెయిట్ లాస్ అవ్వాలని అనుకుంటున్నారు. అవును కదా! అయితే వెయిట్ లాస్ అవ్వడానికి ఓన్లీ మనం తీసుకునే ఆహారంలో క్యాలరీస్‌ని తగ్గిస్తే మనం అమాంతం వెయిట్ లాస్ అవ్వము. అలాగే వెయిట్ లాస్ అయినా కూడా మనం చాలా ఎనర్జిటిక్‌గా కానీ, చాలా అందంగా కానీ, చాలా గ్లోయింగ్ స్కిన్‌తో కానీ, లేదా యాంటీ ఏజింగ్‌తో కానీ కనపడం. అస్సలు మనం తినే ఆహారం నుంచే మనకి బాడీకి తగ్గట్టుగా శక్తి వస్తుందా? లేకపోతే ఎక్కడి నుంచి ఫార్మ్ అవుతుంది అనుకుంటే, మనం తినే ఆహారం నుంచి మాత్రమే కాదు శక్తి వచ్చేది. మన జీవకణాలు, మన బాడీలో ఉన్న సెల్స్ నుంచి కూడా మన శక్తి అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఈ ఎనర్జీ లెవెల్స్ అన్నిటిని కూడా మేనేజ్ చేసుకుంటూ, బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండే ఓపిక, తీరిక ఎవరికి ఉంటుంది అంటే, మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క సెల్‌కి ఉంటుంది. కొంతమంది వాళ్ళు స్లిమ్ అవ్వాలనే ఉద్దేశంతో పౌష్టికాహారం తీసుకుంటున్నాము, అలాగే నేను ఎక్కువ ఆహారాన్ని తీసుకోవట్లేదు, క్యాలరీస్‌ని కట్ చేస్తున్నాను అని ఏదైతే వాళ్ళు మీల్ ప్లేట్ డిజైన్ చేసుకొని తీసుకుంటూ ఉంటారో, అలాంటి ఆహారం తీసుకున్న తర్వాత కూడా వాళ్ళకి ఏదో ఎనర్జిటిక్ అనేది లోగా అనిపించడం, ఫాగీ లాగా అనిపించడం, బ్రెయిన్ ఫాగ్ రావటం, అలాగే ఏ పని చేయాలనిపించకపోవడం, నీరసంగా ఉండటం ఇలా జరుగుతుంది. మరి క్యాలరీస్ తగ్గించటం మంచిదే. బట్ ఎలాంటి క్యాలరీస్ మనం తగ్గిస్తున్నాము, ఎలాంటి క్యాలరీస్ మనం బాడీకి ఇస్తున్నాం అనే దాని మీద మన ఎనర్జీ లెవెల్స్ అనేది ఆధారపడి ఉంటుంది. ఈ మన బాడీ సెల్ ఏదైతే ఉంటుందో దాన్ని హెల్తీగా పెట్టుకోవాలి అంటే ప్రాపర్ మీల్ ప్లేట్ డిజైనింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దానిలో మనం తీసుకునే విటమిన్స్ అండ్ ప్రోటీన్స్, మినరల్స్, అలాగే ఫ్యాట్స్, అలాగే కార్బ్స్ ఎలా ఉంటున్నాయి అనేది మనం ప్రతిరోజు కూడా చెక్ చేసుకుంటూ, ప్రతి ఒక్క ఆహారాన్ని మనం తీసుకున్న తర్వాత కూడా మనకి ఇలాంటి సింప్టమ్స్ ఉన్నాయి అంటే దానిలో మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది B12 డెఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉండటం, అలాగే బి విటమిన్, అలాగే విటమిన్ సి, ఇలా ప్రతి ఒక్కటి కూడా విటమిన్స్ అనేది మన బాడీకి ప్రాపర్గా అందట్లేదు అని అర్థం. ఎప్పుడైతే మన బాడీకి ప్రాపర్గా మినరల్స్ అండ్ విటమిన్స్, ప్రోటీన్స్ అనేది సమపాలలో ఇస్తామో అప్పుడు మన బాడీ సెల్ అనేది యాక్టివ్గా ఉంటుంది. సో దాని క్రమ పద్ధతి ద్వారా దాని పనులు ఇలా ఆ సెల్ అనేది మన ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి